గీత, అఖిల్ వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అక్కడే అలా కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఇక అఖిల్ పక్కనే గీత కూర్చొని అఖిల్ భుజం మీద తన తల పెట్టి నిద్రపోతూ ఉంటుంది. ఇక అఖిల్ కూడా గీత తల మీద తలపెట్టి నిద్రపోతాడు. అలా వాళ్ళు రాత్రి అంతటికీ అలా పడుకుని ఉండిపోతారు. ఇంతలో అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే ఏంటి వీళ్ళు ఇంకా లేవలేదు, ఏమైందో ఏంటో అని చెప్పి చూడటానికి పైకి వస్తుంది. ఇక వాళ్ళిద్దరినీ అలా చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబ్బా ఎలా ఎంత ముచ్చటేస్తుందో వీళ్ళిద్దరినీ ఇలా చూస్తే. వీళ్ళిద్దరూ విడిపోవాలనుకున్నా సరే ఆ భగవంతుడు వీళ్ళిద్దరినీ కలుపుతున్నాడు. ఆ భగవంతుడే వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే విడిపోకుండా కలపాలి అని చెప్పి వాళ్ళిద్దరినీ అలా చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జాగృతి వస్తుంది. జాగృతి వచ్చి ఏంటి అత్తయ్య ఇక్కడే నిలబడి ఉన్నారు అని చెప్పి చూస్తుంది. ఇక అక్కడ ఉన్న జాగృతి కూడా అఖిల్, గీత వాళ్ళిద్దరినీ కూడా చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అత్తయ్య వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చాలా సంబరంగా ఉంది కదా, వాళ్ళిద్దరూ అలా ఉంటే చాలా ముచ్చటేస్తుంది అత్తయ్య అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళిద్దరినీ అలా చూసి జాగృతి అలాగే వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో అఖిల్కి మెలకువ వచ్చి ఒక్కసారిగా లేచి ఇలా చూస్తాడు. చూసేసరికి పక్కన గీత ఉంటుంది. ఇక గీత తన భుజం మీద తలపెట్టి నిద్రపోవటంతో అఖిల్ అది చూసి చాలా సంతోషిస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇక గీత అయితే అలా నిద్రలోనే ఉంటుంది. ఇక అఖిల్ గీతను చూసి మురిసిపోతూ తనలో తాను నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి జాగృతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో గీతకి కూడా ఒక్కసారిగా మెలకువ వచ్చి లేచి కళ్ళు తెరిచి చూస్తుంది. చూసేసరికి పక్కనే అఖిల్ ఉండటంతో తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మా ఇద్దరం రాత్రి అంతటికి ఇక్కడే కూర్చొని నిద్రపోయామా అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.